ఈ పౌలు కూడా కళ్ళు, జబ్బు కళ్ళు, నీరు గారుతూ ఉండేదన్నమాట. ఆయన సువార్త చేసినంతసేపు ఆ నీరు కారదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈయన మామూలుగా ఉన్నప్పుడు ఆ కాలంతో పాపం నీరు కారుతూ ఉంటుంది. ఎంత ముమ్మారు ప్రార్థన చేసినా దేవుని స్తోత్రం, ఆయన అంటాడు, నా కృప నీకు చాలు. ఆమేన్. నీ శరీరములో ముళ్ళు నేను తీయను, నా కృప నీకిచ్చి నేను నిన్ను వాడుకుంటా. ఆమేన్. నీ శరీరములో ముళ్ళు నేను తీయను, దేవుని స్తోత్రం, నా జీవము నీకిచ్చి నిన్ను బలపరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో అప్పుడు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టినట్టయితే